హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో 6th ఆగస్ట్ 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం నిఫ్టీ 50 యొక్క హై వచ్చేసి 24,200 గాను, లో వచ్చేసి 23,900 గాను నమోదుడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు 6th ఆగస్ట్ 2024 నాడు నిఫ్టీ 50ని వెయిట్ చేసుకొని ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 24,200, లో వచ్చేసి 23,900. ఈ 2 నెంబర్స్ మీద నిఫ్టీ 50 మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 50,400 గాను, లో వచ్చేసి 49,700 గాను నమోదవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి 6th ఆగస్ట్ 2024 నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 50,400, లో వచ్చేసి 49,700. ఈ 2 నెంబర్స్ మధ్యనే బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 22,900 గాను, లో వచ్చేసి 22,600 గాను నమోదుడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి 6th ఆగస్ట్ 2024 నాడు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 22,900, లో వచ్చేసి 22,600. ఈ 2 నెంబర్స్ మధ్యనే ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మీ అందరికి వచ్చే కామెంట్ ఒకటి ఏంటంటే ఓవరాల్గా 6th ఆగస్ట్ 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు డౌట్ మీకు రావచ్చు. అయితే ఇక్కడ మనకున్న డేటా ప్రకారం నిఫ్టీ 50 కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఫిన్ నిఫ్టీ కావచ్చు, ఈ 3 ఇండెక్స్లు ఓపెన్ అయితే హెవీ గ్యాప్ అప్ లేదా నార్మల్ గ్యాప్ అప్ లేదా హెవీ గ్యాప్ డౌన్ లేదా నార్మల్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతాయి. హెవీ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే 9:30 వరకు C10లో కొనసాగి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది. నార్మల్ గ్యాప్ అప్ అయితే 9:40 వరకు C10లో కొనసాగి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ 10:30 తర్వాత ఫాలో కావడానికి ఛాన్స్ ఉంది. హెవీ గ్యాప్ డౌన్ అయితే 9:30 వరకు ఫాలో అయ్యి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ 12:30 తర్వాత మళ్ళీ ఫాలో కావడానికి ఛాన్స్ ఉంది. నార్మల్ గ్యాప్ డౌన్ అయితే 9:40 వరకు ఫాలో అయ్యి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ మళ్ళీ 11 తర్వాత ఫాలో కావడానికి ఛాన్స్ ఉంది. ఓవరాల్గా చూస్తే కనుక 6th ఆగస్ట్ రోజు కూడా మార్కెట్ ఖచ్చితంగా బేరిష్ ట్రెండ్ కొనసాగడానికి ఛాన్స్ ఉంది. బేరిష్ ట్రెండ్ అంటే మార్కెట్ ఫాలో అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇక నేను బేరిష్ ట్రెండ్ రిఫర్ చేస్తున్నాను కాబట్టి మీరు ఆప్షన్ ట్రేడింగ్లో భాగంగా PNT తీసుకుంటే నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత కూడా ట్రైలింగ్ స్టాప్ లాస్తో వెయిట్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్ అయితే వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.